హరహర మహాదేవ శంభో శంకర. కార్తీక పురాణం 7వ అధ్యాయం శివకేశవార్చన విధులు. వశిష్ఠుల వారు జనకున కింకను ఇటులా బోధించిరి. రాజా, కార్తీక మాసము గురించి దాని మహత్యం గురించి ఎంత వినినను తనివి తీరదు. ఈ మాసంలో శ్రీ మహావిష్ణువును సహస్ర కలములతో పూజించిన వారి ఇంట లక్ష్మీదేవి స్థిరముగా ఉంటుంది. తులసి దళములతో గాని బెల్లపత్రములతో గాని సహస్రనామ పూజ చేసిన వారికి జన్మరాహిత్యము కలుగును. కార్తీక మాసమంతయు ఉసిరి చెట్టు క్రింద సాలగ్రామం ఉంచి భక్తితో పూజించిన ఎడల వారికి కలుగు మోక్షము అంతయు ఇంతయు కాదు. అటులని బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనము పెట్టి తాను తినిన సర్వ పాపములు పోవును. ఈ విధముగా కార్తీక స్నానములు దీపారాధనలు చెయ్యలేని వారు ఉదయమున సాయంకాలమున ఏ గుడికైనా వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారములను చేసిన యెడల వారి పాపములు నశించును. సంపత్తు కలవారు శివకేశవుల ఆలయమునకు వెళ్లి భక్తితో దేవతా అర్చన హోమాదులు దాన ధర్మములు చేసినచో అశ్వమేధం చేసినంత ఫలము దక్కుటయే కాక వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును. శివాలయమున గాని విష్ణాలయమున కాని జెండా ప్రతిష్ఠించినతో యమకింకరులు దగ్గరకు రాలేరు. సరికదా, పెనుగాలికి ధూళిరాసు ఎగిరిపోయినట్లు కోటి పాపములైనను పటాపంచలైపోవును. ఈ కార్తీక మాసంలో తులసి కోట వద్ద ఆవు పేడతో అలికి వరిపిండితో శంఖచక్ర ఆకారములు గల ముగ్గులు పెట్టి నువ్వులు ధాన్యము పోసి వానిపై ప్రమిదను నుంచి నిండా నువ్వుల నూనె పోసి ఒత్తిని వేసి వెలిగించవలేను. ఈ దీపము రాత్రింబవులు ఆరకుండా ఉండవలను. దీనినే నందాదీపమందురు. ఈ విధముగా చేసి నైవేద్యము పెట్టి కార్తీక పురాణం చదువుచుండునే ఎడల హరిహారాదులు సంతసించి కైవల్యము వసగెదరు. అటులనే కార్తీక మాసంలో ఈశ్వరుణ్ణి జిల్లేడు పూలతో అర్చించిన ఆయుర్వృద్ధి కలుగును. సాలగ్రామునకు ప్రతినిత్యము గంధము పట్టించి తులసీ దళములతో పూజించవలెను. ఏ మనుజుడు ధనము బలము కలిగి కార్తీక మాసమందు పూజలను సలపడో ఆ మానవుడు మరిజన్మలో సునకమై తిండి దొరకక ఇంటింటా తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచ స్థితిలో చచ్చును. కావున కార్తీక మాసం 4 రోజులు పూజలు చెయ్యలేని వారు ఒక్క సోమవారమైనా చేసి శివకేశవులను పూజించినను మాసఫలము కలుగును. కనుక ఓ రాజా, నీవు కూడా ఈ వ్రతం ఆచరించి తరింపుమని చెప్పెను. నమశివాభ్యం నమ యవ్వనాభ్యం పరస్పరాగష్ట పవృతారాభ్యం నాగేంద్ర కన్యా వృషకేతనాభ్యం నమో నమః శంకర పార్వతీభ్యం. 7వ అధ్యాయం 7వ దిన పారాయణం సమాప్తం. హరిహర మహాదేవ శంభో శంకర. మనకు కార్తీక ఏకాదశి శనివారం వచ్చిందండి. సోమవారం ద్వాదశి. తులసికోట వద్ద దీపాలు పెట్టి మనం వ్రతం చేసుకుంటాం కదా. క్షీరాబ్ది ద్వాదశి, ఏకాదశి, ద్వాదశి పూజను మాత్రం సాగినంత వరకు చాలా వైభవంగా చేసుకోండి. చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది. ఏకాదశి ద్వాదశి ఫలితములు, ఆ స్వామివారి అమ్మవారి ఆశీస్సులు, శివకేశవులు కార్తీక దామోదరుని ఆశీస్సులు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో మంచి వీడియోతో మీ ముందుంటాను.